హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వాలంటైన్స్ డే కదా. సో ఈరోజు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా. ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. సో చూద్దామండి, ఈరోజు మీ పార్ట్నర్ వైపు నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ మా వ్యూస్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీ మనసులో అనుకోండి. రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని. గ్రాటిట్యూడ్ యూనివర్స్, 7 of Cups-కి క్లారిఫికేషన్. ఓకే, మీరు చాలామంది ఈ పర్సన్ విషయంలో చాలా బాధపడ్డారు. ఈ పర్సన్ కూడా ఆప్షన్ వేరే పర్సన్ చూసేసుకొని మిమ్మల్ని బాధ పెట్టుంటారు. అండ్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీతో జలసాలు కానీ వారు ఉంటే చాలు, ఈ పర్సన్కి ఎవరు అవసరం లేదు అని పర్సన్ అనుకుని ఉంటే తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారండి. ఆ రిలేషన్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టలేక తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారనమాట. చాలా కష్టపడుతున్నారు తను. ఇక్కడ ఈ పర్సన్ మీకు గిఫ్టులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం లేదు తనకి, ఓకేనా. తను ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ రిలేషన్లో తను ఉన్నారంటే వారి మెప్పు కోసం ఈ పర్సన్ చాలా కష్టపడుతున్నారనమాట. తను తన సహాశక్తుల్లారే పర్సన్ మేబీ తన అంటే చూడండి, ఇక్కడ ఒక బఫెలో అనేది ఎంత లగేజ్ అనేది మోస్తుందో, సో ఈ పర్సన్ దానితో సమానం. అంటే అంత బర్డెన్ తీసుకోవడం, వారి గురించి పర్సన్ అంత కష్టపడడం లాంటిది జరుగుతుందనమాట. తన వల్ల కావడం లేదు. తను మోయలేనంత బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ తీసుకుంటున్నారనమాట. సో చాలా బాధపడుతున్నారు పర్సన్. ఇదంతా నా వల్ల కావడం లేదు, సో ఇలాగే ఉంటే మేబీ నేనేమైపోతానేమో అనే భయం ఈ పర్సన్లో చాలా ఉంది. ఈ పర్సన్ విషయంలో ఇంత కష్టపడతాను అని అనుకోలేదు, ఇంత బాధపడతాను అని అనుకోలేదు, ఇంత బర్డెన్ అనిపిస్తుంది అని అనుకోలేదు అని పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ బాధల నుంచి పర్సన్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారండి. మీతో చాలా హ్యాపీగా, చాలా జాయిగా ఉండాలి అని పర్సన్ కోరిక ఉంది. కానీ తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ పర్సన్ ఇక్కడ వేరే పర్సన్ చేతిలో మోసపోవడం కానీ ఏదో జరుగుతుంది. కానీ పర్సన్ బయట చూపించడం లేదు. తను ఎలా చూపిస్తున్నారు, హ్యాపీగా ఉన్నట్టుగా మీ ముందు ఈ పర్సన్ చూపిస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది, బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు పర్సన్. ఎంత కష్టపడినా సరే, ఎంత బాధపడినా సరే, తన మనసుకి ఎంత కష్టం అనిపించినా సరే ఈ పర్సన్ చూపించారనమాట. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు, లోపల కుమిలిపోతారు. కానీ బయట మాత్రం నేను హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా తను నటిస్తారనమాట. మీ వాల్యూ, మీ ప్రేమ ఈ పర్సన్కి ఈరోజు చాలా గుర్తుకొస్తుందండి. మిమ్మల్ని చూస్ చేసుకుంటే ఇంత కష్టం ఉండేది కాదేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ దగ్గరికి రావాలని ఉంది పర్సన్కి. మీ గురించి పర్సన్ చాలా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మీ వాల్యూ కూడా ఈ పర్సన్కి తెలుస్తుంది. మీరు చాలా ప్యాషనేట్గా ఉన్నారు, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు పర్సన్.
మేబీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నారండి పర్సన్. కానీ తనని ఏదో ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఒక గుర్తుకొచ్చి తను ఆగిపోతున్నారనమాట. చాలామందికి మీ పర్సన్ మీ దగ్గరికి రాలేదు, తను మాట్లాడలేదు అంటే మీరేమీ బాధపడకండి. తనకి రావాలనే ఉంది. కానీ తన లైఫ్‌లో చూడండి ఎంత బర్డెన్ ఉందో. కానీ తన మనసుకి తెలుసు. తనకి లైఫ్ పార్ట్నర్ అంటే మీరే. తనకి సూటబుల్ పర్సన్ మీరే. యాస్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రమే ఆ దృష్టితో తను చూస్తారనమాట. కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది తనని ఆపేస్తున్నాయన్నమాట. ఇక్కడ ఫినాన్షియల్ కూడా ఉండొచ్చు తనకి. మీ గురించి పర్సన్ ఒకవేళ రాలేరంటే తను వేరే వారి దగ్గర మీ గురించి తను డిస్కషన్ కూడా చేస్తారు. మీ గురించి పర్సన్ మాట్లాడతారనమాట. మీతో ఉంటే బాగుండేది కదా, అనవసరంగా దూరం చేసుకున్నాను అని పర్సన్ అనుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు చాలా స్వీట్ పర్సన్ అనుకుంటున్నారండి. చాలా స్వీట్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ చేద్దాం. మీ వర్క్‌లో మీరు బిజీ అయిపోతున్నారు. మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవ్వరు కదిలించలేరు. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ లైఫ్‌లో గ్రోత్ ఉంది. సక్సెస్ ఉంది. ఈ పర్సన్ మాత్రం తన జీవితాన్నే కోల్పోయారు. అన్ని విధాలుగా ఈ పర్సన్ కోల్పోయారు. మిమ్మల్ని దూరం పెట్టేసుకున్నారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ లైఫ్‌లో పెరిగిపోయాయి. ఈ పర్సన్ తను ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో తను ఉన్నారనమాట. కానీ పర్సన్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తా ఉన్నారండి. మేబీ పర్సన్ కొంతమందికి మేబీ మీతో మ్యారీడ్ అయితే ఎలా ఉంటుంది? మ్యారీడ్ పర్సన్ అయితే మీతో కలిసి ఉంటే బాగుండేది కదా! అనవసరంగా దూరం చేసుకున్నాను. మేబీ వేరే వారి మాటలు గాని, అంటే వేరే మదర్ మాటలు వినడం గాని, ఫాదర్ మాటలు వినడం గాని, ఫ్రెండ్స్ అని, సరౌండింగ్ పీపుల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉంటారు కదా! అలా. ఈ పర్సన్ వేరే వారి మాటలు వినేసి పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు. మిమ్మల్ని దూరం చేశారు. దూరం చేసుకున్నారు కూడా. ఓకే. దానికి పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటారనమాట తను. కొంచెం బాధగా అనిపిస్తుంది పర్సన్ అంటే తనకి గుండె భారంగా అనిపించడం. చాలా భారంగా, చాలా బరువుగా అనిపిస్తుందనమాట. ఓకే. అంత బాధ ఈ పర్సన్‌కి ఈరోజు అనిపిస్తుంది మీ విషయంలో. మీరు స్పిరిచువల్‌గా మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ ఈరోజు మీ విషయంలో చాలా డిస్టర్బ్ అవుతారండి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అనుకుంటున్నారు. మేబీ మీ మనసులో ఈ పర్సన్ మీద ప్రేమ ఉన్నా సరే మీరు బయట చూపించరు. మీరు హ్యాపీగా ఉంటున్నారు. మేబీ మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారిప్పుడు. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉన్నారు మీరు. ఇక్కడ ద హెరోఫెంట్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ద ఎంప్రెస్. మేల్ అయితే మీరు ఫినాన్షియల్‌గా మీ లైఫ్‌లో గ్రో అవుతున్నారు. ఫీమేల్ అయితే మీ లైఫ్‌లో మీరు ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. చాలా అందంగా తయారవుతారు ఈరోజు. చాలా అందంగా గూడా ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా అట్రాక్ట్ చేస్తా ఉంటారనమాట. అంటే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోతారు. మిమ్మల్ని ఈరోజు మేబీ స్టేటస్ పర్పస్‌గా, డైరెక్ట్‌గా మిమ్మల్ని చూడడం గాని ఈ పర్సన్ చేశారనుకోండి, ఎంత బాగున్నారు ఈ పర్సన్. అనవసరంగా ఈ పర్సన్‌ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికెళ్లి మాట్లాడే అంత ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేరు. తన ఎనర్జీ, తన ధైర్యం ఈ పర్సన్ ఆల్రెడీ కోల్పోయి ఉన్నారండి. ఇక్కడ మీరు చూడండి స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ టెంపుల్‌కి వెళ్ళడం గాని, పూజలు చేయడం గాని, ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు మీరు. మీ ఎనర్జీ చేంజ్ అయిందండి. మీరు అంతకుముందు చాలా పిరికిగా ఉండొచ్చు. లేదా మీకేం కావాలన్నా మీ పర్సన్ దగ్గర మీరు డిస్కషన్ చేయడం, తీసుకోవడం అలా. కానీ ఇక మీదట మీరు మీ సొంత నిర్ణయాలనేది మీరు తీసుకుంటున్నారనమాట. అంతకుముందు ప్రతిదీ మీ పర్సన్‌తో షేర్ చేసుకోవడం, బాధపడడం. కానీ మీరు అలా చేయడం లేదిప్పుడు. ఎలాంటి నిర్ణయమైనా సరే మీరు తీసేసుకుంటున్నారు. ధైర్యంగా ఉంటున్నారు. ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు.
ఇక్కడ మీ పర్సన్‌కి మీరెలా కనిపిస్తున్నారంటే, ఒకసారి మనిషిలాగా కనిపిస్తే, ఇంకోసారి మీరు మేబీ ఒక సింహంలాగా అలా కనిపిస్తున్నారనమాట. అందుకని ఈ పర్సన్ భయపడుతున్నారు. మీ దగ్గరికి రావాలని తనకి ఉన్నా తను రాలేకపోతున్నారనమాట. చూద్దాం లాస్ట్ వరకి మీ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా లేదా? ఈ పర్సన్ భయపడుతూనే ఉంటారా? మరి చూద్దాం. డెత్ అండ్ రీబర్త్ కూడా చేయాలని ఉంది. చూడండి పర్సన్ తను మీ దగ్గర ప్రేమ పొందినంత ప్రేమ ఈ పర్సన్ తను వేరే వారి దగ్గర ఈ పర్సన్‌కి దక్కడం లేదండి. 100కి 100% చెప్తున్నాను. మీ దగ్గర పొందిన ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ ఈ పర్సన్ వేరే వారి దగ్గర తనకి లభించడం లేదు. బయట చూపిస్తున్నారు గానీ పర్సన్ తనకి మాత్రం లేదనమాట. ఓకే. కింగ్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. కళ్ళు మూసుకొని తను మిమ్మల్ని ఈ పర్సన్ ఎంత అందంగా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు ఈ పర్సన్. సో, అనవసరంగా దూరం చేసుకున్నాను అనే ఆ బాధ చూడండి తనలో. మీరు ఇక్కడ ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీరు ఈ రోజు కూడా మీ పర్సన్ గురించి మీరు బాధపడరండి. నేనెందుకు బాధపడాలి? మీరేం తప్పు చేశారని బాధపడతారు? మీ పర్సన్ బాధపడాలి. మీలాంటి వారిని కోల్పోయినందుకు మీ పర్సన్ బాధపడాలి. మీరెందుకు బాధపడాలి? అనే టైప్ ఆఫ్ మెసేజ్ కూడా ఉంది. ఓకే. ఒకవేళ మీరు ఈ వీడియో చూడక ముందు దాకా నా పర్సన్ వైపు నుంచి నాకు కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు అని మీరు కొంచెం లోలో ఉన్నారంటే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మీ పర్సన్ బాధపడతారు. మీలాంటి వారిని కోల్పోయినందుకు ఈ పర్సన్ బాధపడాలి. మీరు కాదు. ఓకే. ఎలాంటి పర్సన్‌ని కోల్పోయాను, ఎలాంటి పర్సన్‌ని దూరం చేసుకున్నాను అనే బాధ మీ పర్సన్‌లో ఉండాలన్నమాట. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారనుకోండి, మీరు బాధపడవలసిన అవసరం లేదు. నేను ఓడిపోయాను. నా జీవితం అయిపోయింది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఓడిపోతారో మళ్ళీ గెలవాలి. ఎలా గెలవాలి అనేది నేర్చుకోవాలండి. ఒకవేళ మోసపోయారంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలి అని తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. నా దృష్టిలో మీరందరూ గొప్పవారే అండి. కాబట్టి ఈరోజు ఎవ్వరు లోన్లీగా ఉండకండి. హ్యాపీగా ఉండండి. మీ పర్సన్ వచ్చినా రాకున్నా వచ్చిన వారికి కంగ్రాచ్యులేషన్స్. రాలేరనుకోండి బాధపడాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెంట్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. ఓకేనా? మీ పర్సన్ సాడ్‌గా ఉండాలి. మీరు కాదండి. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఎదగాలి. ఇలా మిమ్మల్ని చూస్తే మీ పర్సన్‌లో భయం అనేది పుట్టాలి. ఓకేనా? నెక్స్ట్ మెసేజ్ ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీకోసం చూద్దాం. మీరు చాలామంది ఇక్కడ చాలా అంటే మీ మనసు మీరు మోయలేనంత భారం అండి. ఇక్కడ మీ పర్సనే కాదు, ఇక్కడ మీ మెసేజ్ కూడా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చాలా బాధపడ్డారు ఈ కనెక్షన్‌లో. చాలా ఏడ్చారు. నైట్ టైమ్‌లో కూడా కావచ్చు. చాలా ఏడ్చి ఉంటారు. చాలా బాధపడి ఉంటారు. అసలు ఎవరితో కలవలేకపోయారు. మేబీ మీ పర్సన్‌ని మీరింత నమ్మారు. కొంతమంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? సో, మీ పర్సన్ విషయంలో మీరు చాలా బర్డెన్ అనేది తీసుకున్నారు. ఈ పర్సన్ ఎలా మారతారో, తనని ఎలా మార్చుకోవాలో మీకు అర్థం గాక మీరు నరకం జూసి ఉన్నారనమాట. కానీ మీరు అన్నిటి నుంచి మీరు సెల్ఫ్ లవ్‌లోకొచ్చేసారనమాట. చెప్తే వినని వాళ్ళని వదిలేసారు మీరు. తనంతట తనే తెలుసుకొని వస్తారు అనే విధంగా. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి మీరు. బ్యూటిఫుల్ అండి. మీ ఎనర్జీస్ మాత్రం సూపర్‌గా ఉన్నాయి. స్టార్ బ్యూటిఫుల్ అండి. ద వరల్డ్ వావ్! చాలా మందికి ఇక్కడ రీయూనియన్ గూడా అవుతుంది గావచ్చు.
మేబీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ మీ మనసులో గూడా మీరు రానివ్వడం లేదు. నేను అన్ని విధాలుగా హ్యాపీగున్నాను అని మీరు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఈ రిలేషన్‌ని తను బ్యాలెన్స్ చేసుకోలేక, ధైర్యం సరిపోక తను వెళ్ళిపోయారు. లేదా కొంతమంది తను వేరే వారి మాటలు విని మిమ్మల్ని తను దూరం చేసుకున్నారనమాట. సో, చాలామంది అండి ఈరోజు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఈవినింగ్ మేబీ తనతో టైమ్ స్పెండ్ చేయడం గానీ, డిన్నర్‌కి వెళ్ళడం గానీ, కాఫీ కానీ అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. మీ ఇష్టమైన పర్సన్‌తో మీరు చాలామంది తనతో టైమ్ అనేది స్పెండ్ చేయబోతున్నారు. ఓకే. రీయూనియన్ అనేది చూపిస్తుంది. మేబీ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారంటే గూడా ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడము అండ్ చూడండి మీకు మేబీ మీరు కాంటాక్ట్‌లో ఉన్నారంటే, మీ పర్సన్ కొంతమందికి మీకు గిఫ్ట్ లాంటిది ఇవ్వబోతున్నారండి. చాలామంది ఈరోజు చాలా అందంగా రెడీ అవుతారు. ఒక మహారాణి మీరే అన్నమాట. ఒక మహారాజు మీరే అన్నమాట. అలాంటిది ఓకే. ఇక్కడ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి వైపు నుంచి మీరు గిఫ్ట్ లాంటిది లేదా మా పర్సన్ గిఫ్ట్ ఇవ్వరు అని అనుకుంటే తన వైపు నుంచి మెసేజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. సో, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. నాకిక్కడ నెగెటివ్ ఎనర్జీ అయితే ఎక్కడ లేదు. సో, చాలా బావుంది. త్రీ ఆఫ్ సోర్డ్స్ ఎందుకొచ్చింది యూనివర్స్? ఓహ్! మీకు హార్ట్ బ్రేక్ చేసిన పర్సనే మళ్ళీ మీ వైపు రాబోతున్నారు. ఈ రిలేషన్‌ని తను మళ్ళీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీని చూస్ చేసుకున్న పర్సన్ థర్డ్ పార్టీని తను ఎండ్ చేసుకోబోతున్నారు. మీతో మళ్ళీ కలిసి జీవితం పంచుకోబోతున్నారనమాట. సో, హ్యాపీగా ఉండండి. బాధపడకండి. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే మేబీ ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలని అనుకోవడం గానీ, మేబీ మీరు చాలా మంది పర్సన్ మీద నమ్మకం కోల్పోయి ఉంటారండి. సో, పర్సన్ ఏంటిదంటే, ఆ నమ్మకాన్ని మళ్ళీ గెలుచుకోవాలనుకుంటున్నారనమాట. కాబట్టి పర్సన్ వైపు నుంచి మీకేదో గిఫ్ట్ లాంటిది కూడా రావచ్చు. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ కంటే మీకెక్కువగా ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్న వారికి, మీ పర్సన్ థర్డ్ పార్టీ కంటే మీకెక్కువగా ప్రయారిటీ ఇస్తారు. మీకు గిఫ్ట్ లాంటిది ఇవ్వచ్చు పర్సన్. సో, చాలా మందికిక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీరు గిఫ్ట్ లాంటిది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఓకేనా? మీకు హార్ట్ బ్రేక్ చేసిన పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. డెత్ కార్డ్ వచ్చిందండి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతుంది. ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో, ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందనమాట. సో, మీరు చాలామంది ఒకవేళ థర్డ్ పార్టీ ఉండి ఉంటే, మీతో రిలేషన్ ఎండ్ చేసుకునే పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏ రిలేషన్ ఇంకా నిలబడదు. మీకంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీకే మేబీ గిఫ్టులు ఇస్తారని, తనకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని మీరు అనుకుని ఉంటే చూడండి, మీ పర్సన్ వైపు నుంచి మీకు చాలా మందికి గిఫ్ట్ లాంటిది రాబోతుందండి. ఈ పర్సన్ వారికంటే మీకెక్కువగా ప్రయారిటీ ఇవ్వడం గానీ, మీ వాల్యూ తెలుసుకోవడం గానీ, మీరేంటో తెలుసుకోవడం గానీ, అలాంటిది ఏదో జరుగుతుందనమాట. ఓకే. ఇక్కడ మ్యాజిక్ లాంటిది. ఓకే. అంటే ఇక్కడ ఎనర్జీస్ అనేది తారుమారైపోతున్నాయి. మీరు నిన్నటిదాకా కుమిలిపోయి ఉంటారు, ఏడ్చి ఉంటారు. నా పర్సన్ రేపు వస్తారా? కాల్ చేస్తారా? లేదా? మాట్లాడతారా? లేదా? గిఫ్ట్ ఇస్తారా? లేదా? లేదా కలుసుకుంటారా? లేదా? తన వైపు నుంచి చిన్న మెసేజ్ లాంటిది కూడా వస్తుందా? లేదా? అలాంటి వారికి మీరెంతైతే భయంతో గడిపారో దానికి రెట్టింపు సంతోషం అనేది మీ లైఫ్‌లో రాబోతుందనమాట. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి మీరు. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎందుకో మరి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా అందంగా రెడీ అవ్వడము, పర్ఫ్యూమ్ కొట్టుకోవడము, మేబీ గిఫ్టులు తీసుకొని పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడము అలా. అలాంటిదేదో చూపిస్తుంది. మీ పర్సన్ డెఫినైట్‌లీ మీకు ఫ్లర్ట్ అవుతారండి ఈరోజు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ ఈరోజు మీరు ఒక రోజున కలవండి, మాట్లాడాలి అలా ఏదైనా మెసేజ్ లాంటివి పెడుతున్నారు. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రావడం గానీ, ఏదో జరుగుతుందనమాట. సో, మీ పర్సన్ దగ్గర మీరు మేబీ తనకి ఎలాగ అనిపిస్తారంటే, ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారు. ఇంత అందమైన వారు అలా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ డెఫినైట్‌లీ మీకు ఫ్లర్ట్ అయిపోతారు ఈరోజు. మళ్ళీ మీ పర్సన్ మీ గ్రిప్‌లోకి రాబోతున్నారనమాట తను.
ఓకే. చాలా మంది చెప్పాను కదా! ఇక్కడ నిండా సోర్స్ వచ్చింది. చెప్పాను కదా! నైట్ అంతా చాలా మంది నిద్రపోలేరు. చాలా భయంతో, చాలా బాధతో మీరు గడిపి ఉంటారు. తన వైపు నుంచి కాల్ రావాలి, మెసేజ్ రావాలని మీ ఎక్స్‌పెక్టేషన్ అనేది నిజం అవ్వబోతున్నాయండి. ఓకేనా? మీ పర్సన్ మేబీ మీకు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు అంటే అస్సలు బాధపడకండి. సో, కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, సిట్యుయేషన్స్ అనేది ఒక్కొక్కసారి ఒంటరిగా మిగిలిస్తుందండి. అలాంటి టైంలోనే లెసన్స్ అనేది నేర్చుకుంటాం మనం. జీవితం ఏంటిది? ఎలా గెలవాలి? ఎలాంటి పర్సన్‌ని నమ్మాలి? ఎలాంటి కష్టమైనా సరే ఎలా వారిని తట్టుకొని నిలబడాలి? అలా ఒక్కొక్కసారి యూనివర్స్ అనేది మనలో ధైర్యం నింపడానికి మనల్ని ఒంటరిగా మిగిలిస్తుందనమాట. ఎలాంటి కష్టమొచ్చినా సరే ఎలా ఎదుర్కోవాలి? ఎలా లైఫ్‌లో ఎలా ముందుకెళ్ళాలి? సక్సెస్ అనేది ఎలాంటి పీపుల్ ఎదుర్కుంటారో తెలుసా? జీవితంలో ఒంటరి వారున్నా, మేబీ అందరూ ఉన్నా ఒంటరి జీవినే నేను అనేది ఆ బాధ ఎప్పుడైతే కలుగుతుందో, దాని నెక్స్ట్ టైమే అండి చూడండి మీరు 6 మంత్ లోపల మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. యూనివర్స్ అలా మిమ్మల్ని మిగిలిస్తుందనమాట. నీ జీవితం ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. పర్సన్ గురించి కాకుండా నీ జీవితం ఏంటిది? నీ గమ్యం ఎటువైపు? నువ్వు ఏం చేయాలి? ఈ ప్రపంచంలోకి నువ్వు ఎందుకొచ్చావు? ఏం చేయడానికొచ్చావు? నువ్వు ఏదైతే చేయాలో అదే యూనివర్స్ నీ చేత చేపిస్తుందనమాట. కాబట్టి నేను ఒంటరైపోయాను. అందరూ నిన్ను దూరం బెడుతున్నారు. సో, నా పర్సన్ కూడా దూరం బెడుతున్నారు అనే బాధ మీరు పడకండి. సో, మీరు ఒంటరిగా ఉన్నారంటే మీరేదో చేయాల్సి ఉంది. ఈ లోకానికి మీరేదో ఇవ్వాల్సి ఉంది అని అర్థం జేసుకోండి. ఓకేనా? యూనివర్స్ డెఫినైట్‌లీ మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది. మీరు ఏమైతే చేయాలో అదే మీ చేత చేపిస్తుందనమాట. 10 మందికి గైడెన్స్ ఇవ్వడమా? 10 మందికి హెల్ప్ చేయడమా? లేదా ఏదైనా జాబ్ సెలెక్ట్ చేసుకొని ఫ్యామిలీని పోషించడమా? మీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏంటిదో అనేది మీకు చూపిస్తుందనమాట యూనివర్స్. కాబట్టి మీరు మేబీ పర్సన్ వైపు నుంచి ఎక్కువగా బాధపడి సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. గుడ్ లక్ అనేది మీకు ఆన్ ద వే అండి. గుడ్ లక్ అనేది వస్తుంది. హ్మ్. ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారండి మీరు. ఫస్ట్ మీ లైఫ్‌లో మీ మనసులో ఏదైనా నెగటివిటీ ఉందంటే అవి లెట్ గో చేయండి. సో, ప్రతిదానికి, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ పర్సన్‌కి మీరు అవైలబుల్‌గా ఉంటే గ్రాంటెడ్‌గా తీసుకుంటారనమాట మిమ్మల్ని. కాబట్టి ఎంతవరకైతే అవైలబుల్‌గా ఉండాలో అంతవరకే ఉండాలి. ఓహ్! నా వాళ్ళే కదా! నా పర్సనే కదా! అన్నట్టుగా మీరు ఓవర్ ఫ్లో అనేది చూపించొద్దు. ఓకేనా? సో, ఎంతవరకు ఉండాలి? ఎంత లిమిట్‌లో పెట్టాలి? అనేది మీరు తెలుసుకోవాలి మెయిన్‌గా. ఓకేనా? సో, మీరు ఎక్కువగా ఇవ్వడం వలన మీకు మిగిలేది ఇక్కడ బాధ మాత్రమే, కన్నీరు మాత్రమే మిగులుతుంది. కాబట్టి మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగాలి. అది కూడా ఇక్కడ మెసేజ్ ఉంది. ఓకేనా? ఎంత మంచివారైనా సరే, ఎంత మీరెంత ప్రేమించిన వారైనా సరే, మీ ఫ్యామిలీ ఆర్ పర్సన్ కావచ్చు. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలనమాట. మీరు ప్రతిదీ చెప్తా ఉండడం, మీ లైఫ్‌లో ఏం జరిగింది? ఎలా ఉన్నారు? ఏం తిన్నారు? ప్రతీదీ చెప్తా ఉంటే అందరికి మీరు అలసైపోతారు. ఓకే. అలాంటి వాటిలో గూడా మీరు జాగ్రత్తలనేది తీసుకోవాలండి. ఓకే. ఇక్కడ యూనివర్స్ అదే చెప్తున్నారు. మీరు ఎంతవరకైతే ఉండాలి, ఎంతవరకైతే మీ పర్సన్‌ని గానివ్వండి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీరు హ్యాపీగుంటారు. మీ లైఫ్‌లో మనశ్శాంతి అనేది దొరుకుతుంది. పీస్ అనేది మీకు దొరుకుతుంది అని మెసేజ్ ఉందన్నమాట. ఓకే. సిక్స్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది ఆల్రెడీ హర్ట్ అయ్యి ఉన్నారు కదా! ఈ పర్సన్ ఇక్కడ చూడండి తను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు మూవ్ ఆన్ అవ్వకుండా, మీరు తనని వదిలిపెట్టకుండా మళ్ళీ తను యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అంతకుముందు ఈ పర్సన్ ఇదంతా నేను బ్యాలెన్స్ అనేది చేసుకోలేను. ఇదంతా నా వల్ల కాదు అనుకునే పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు తనే యాక్షన్ తీసుకోవాలి. ఈ పర్సన్ ఆ విషయంలో ఆల్రెడీ హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికి తను మేబీ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళినా నన్ను దూరం పెడతారు. డెఫినైట్‌లీ దూరం పెడతారు. కానీ మళ్ళీ తనే ఎలాగో అలా తన వైపు మీ దృష్టి అనేది మళ్లించాలి అని పర్సన్ అనుకుంటున్నారు. చాలామంది మీరిక్కడ క్వీన్ ఆర్ కింగ్ లాగా ఉన్నారండి. చాలామంది సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీ పర్సన్ దానికి మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట. కాబట్టి ఇక్కడ యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే.
ఈ పర్సన్ మీరు ఎప్పుడు ఏంటంటే కాల్ చేసినా, మెసేజ్ చేసినా తనకి ఇక్కడ వర్క్ అనేది ఏమీ లేదు ఎక్కువగా. మేబీ ఇష్టమైన పర్సన్ ఉన్నారంటే వారి కోసం ఎంతో అంత టైం అయితే కేటాయిస్తారు. మరి అంత బిజీ షెడ్యూల్ అయితే ఏముండదు. ఓకే. అనుకుంటే మనం టైం అనేది సెట్ చేసుకోగలం. ఓకే. కానీ మీ పర్సన్ మేబీ తనకి కొంచెం టైం దొరికినా సరే మీకు టైం ఇవ్వలేదు ఈ పర్సన్. నేను బిజీ ఉన్నాను, నేను ఖాళీ లేను, మీటింగ్ అని, మేబీ వేరే వర్క్ ఉందని అలా. మేబీ ఫ్యామిలీ ఉందని ఏదేదో పర్సన్ మీతో చాలా చెప్పి మిమ్మల్ని తను ఇగ్నోర్ చేసి మిమ్మల్ని దూరం పెట్టాలి అనే ఉద్దేశ్యంతో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. తన నిజ స్వరూపం మీరు తెలుసుకున్నారనమాట. సో, కాబట్టి పర్సన్ ఏంటంటే మళ్ళీ మీకు మీ నమ్మకాన్ని గాని, మీ ప్రేమను గాని మళ్ళీ ఎలా నమ్మించాలి? ఇక్కడ కప్ అంటే ప్రాక్టికల్ ఎనర్జీ. మళ్ళీ పర్సన్ మీ వైపు తన అవసరం కోసం మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు. మీ ప్రేమ కంటే ప్రాక్టికల్ ఎనర్జీ అనేది ఉంది పర్సన్‌కి. లైఫ్ లాంగ్ నీకు ఫ్యూచర్ ఇచ్చేస్తాను. ఇంకా జీవితంలో వదలనంటే మళ్ళీ పర్సన్ ఆ మాట అనొచ్చు కానీ మీరు నమ్మకండి. ఎందుకంటే తను మళ్ళీ మధ్యలోనే ఆ అనేది వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఆకర్షణ ఉంది. ఫిజికల్ ఇంటిమేసీ అనేది పర్సన్‌కి మీ మీద చాలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చాలా మందికి మీరు థర్డ్ పార్టీతో డీల్ అవుతా ఉండొచ్చు. లేదా ఒక మూర్ఖత్వం గల పర్సన్, ఒక డెవిల్ పర్సన్ చేతిలో మీరు కూడా ఇరుక్కున్నారంటే అలాంటి వాటి నుంచి మీరు కూడా బయటకు రాబోతున్నారనమాట. మీకు ఫ్రీడమ్ అనేది దొరకబోతుంది. ఓకేనా? మీ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసేవారు. సో, ఈ పర్సన్ చేతిలో ఇరుక్కున్నాను. నా జీవితంలో మేబీ నాకు ఫ్రీడమ్ ఎప్పుడొస్తుందో ఏమో అనుకుంటే అలాంటి వారి చేతుల నుంచి మీరు బయటపడబోతున్నారు. సో, మీరు హ్యాపీగా ఉంటారనమాట. సో, చిల్ అవుతారు. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది. మీ పర్సన్ కూడా వారికే ప్రయారిటీ ఇస్తున్నారు. మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో, ఆల్రెడీ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటే వారి విషయంలో, ఈ పర్సన్ తను తప్పనిసరి పరిస్థితిలో థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఉండొచ్చు. కానీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలని ఉంది పర్సన్. మీకు పర్సన్ స్పై చేస్తా ఉన్నారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ రాశులంటే మేషం, సింహం, ధనుసు రాశి ఉన్నారు. వృషభం, కన్య, మకర రాశి ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి ఉన్నారు. తులారాశి ఉన్నారు. ఆల్ సైన్స్ అయితే ఉన్నారండి. సో, మీరు అన్ని రాశుల వారు చూసుకోవచ్చు. ఓకే. సో, ఈరోజు రీడింగ్ మాత్రం మీలో ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది. మీ పర్సన్‌లో ఎనర్జీ అనేది తక్కువ కనిపిస్తుందన్నమాట. అంటే ఈ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు. తను మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఓకే. కాబట్టి మీ ఎనర్జీ ఇలా హైలో ఉండాలి అని మీరు యూనివర్స్‌కి క్లెయిమ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉండబోతుంది ఈరోజు చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఈరోజు తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది యూనివర్స్? మేషరాశి వారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. స్టక్ అయిపోయారు. అండ్ వృషభ రాశి వారు మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ కూడా ఉంటుందండి. మీ లైఫ్‌లో మేబీ ఒక న్యూ పర్సన్ రావచ్చు. లేదా మీకంటే చిన్నవారు కూడా మీ లైఫ్‌లో రావచ్చు. మేబీ కన్సీవ్ గురించి వృషభ రాశి వారు ఎవరైనా చూసినట్లయితే మీరు గుడ్ న్యూస్ కూడా వినొచ్చు ఈరోజు. ఓకే. అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారండి. సో, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీకు ఇక్కడ రీయూనియన్ కూడా జరుగుతుందనమాట. మేబీ మీ పర్సన్ వైపు నుంచి కాల్ అన్న మెసేజ్ కూడా రావచ్చు. ఓకే. అండ్ సింహరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ కన్యా రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. సో, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది మీకు. అండ్ ధనురాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. ఏదో విషయంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మీరు. మకర రాశి వారు మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు
మీ చుట్టూ అన్‌కండిషనల్ లవ్ ఉంటుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు జస్టిస్. మీరేదో లీగల్ ఇష్యూలో ఇరుక్కోవడం గానీ, ఏదో ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నారు అన్నట్టుగా బాధపడతా ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.